యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, పాస్కా 6వ ఆదివారంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాము. ఈ పాస్కా 6వ ఆదివారంలో మనము దివ్య గ్రంథ పఠనాలను ధ్యానిస్తూ ఉన్నాం. ఈ 6వ ఆదివారంలో యేసుక్రీస్తు పవిత్రాత్మ సర్వేశ్వరుడిని, మరొక ఆదరణకర్తను నేను పంపిస్తాను అనేటువంటి వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్న ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. అలాగే మొదటి పట్టణంలో కూడా అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు, అలాగే 14వ వచనం నుంచి 17వ వచనం వరకు ఈ అపోస్తుల కార్యాలు మొదటి పట్టణంలో మనం ధ్యానించే వాక్యం, యేసుక్రీస్తు పవిత్రాత్మ సర్వేశ్వరుడిని అపోస్తుల మీదకి పంపించిన తర్వాత పెంతెకొస్తు పండుగ రోజున అపోస్తుల్లో ఒక ముఖ్యమైన అపోస్తులుడు ఫిలిప్పు గారు, పునీత ఫిలిప్పు గారు సమరియా నగరానికి వెళ్ళి, సమరియా ప్రాంతానికి వెళ్ళి సువార్త పరిచర్య చేయటం ప్రారంభించాడు. మొదటి పట్టణంలో ఈ సువార్త పరిచర్య చాలా విజయవంతంగా, ఇట్ వాస్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఇట్ వాస్ వెరీ ఫ్రూట్ఫుల్. సమరియా ప్రజలందరూ కూడా చాలా మటుకి ఫిలిప్ గారు చెప్పినటువంటి సందేశాన్ని సంతోషంగా ఆలకించారు. చాలామంది కూడా విశ్వాసులుగా మారారు, జ్ఞానస్థానం పొందుకుంటున్నారు, చాలా చక్కగా క్రైస్తవ సంఘంలో జాయిన్ అవుతూ ఉన్నారు. మరి ఇటువంటి సమయంలో క్రీస్తుకు సంబంధికులుగా మారుతున్నటువంటి ఈ సమరీయులందరూ కూడా క్రైస్తవ మతంలోకి, కథోలిక సంఘంలోకి వచ్చేస్తూ ఉన్నారు. ఫిలిప్ గారి యొక్క మిషనరీ వర్క్ అనేది చాలా విజయవంతంగా, చాలా ఫలవంతంగా కొనసాగుతూ ఉంది. మరి ఈ విషయం అనేది ఇప్పుడు బిడ్డలారా, యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తులకు తెలిసింది. యెరూషలేములో ఉన్నటువంటి మిగతా అపోస్తులకు ఈ విషయం తెలిసింది. సమరియాలో ఫిలిప్పు సువార్త పరిచర్య చేస్తున్నాడు, చాలామంది కూడా క్రైస్తవ మతంలోకి చేరుతూ ఉన్నారు, క్రీస్తు ప్రభుని అంగీకరిస్తూ ఉన్నారు, జ్ఞానస్థానం పొందుకుంటున్నారు, యేసు ప్రభు యొక్క విశ్వాసంలో నడుస్తూ ఉన్నారు అనే విషయం అనేది యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తులకు తెలిసింది. పేతురు గారికి, యోహాను గారికి, మిగతా వారందరూ కూడా. అయితే ఇక్కడ అపోస్తుల బృందంలో ఉన్నటువంటి ఒక అపోస్తులుడు ఫిలిప్పు గారు సమరియాకి వెళ్ళి సువార్త పరిచయం చేసినటువంటి ఆ సమయంలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, సూచక్రియలు చేస్తూ ఉన్నాడు, కుంటివారు నడుస్తూ ఉన్నారు, గుడ్డివారు చూస్తున్నారు, అలాగే దయ్యాలు, అపవిత్రాత్మలు వదిలిపోతూ ఉన్నాయి, చాలా అద్భుతాలు చేస్తున్నాడు పునీత ఫిలిప్పు గారు. ఈ విషయం తెలిసింది అపోస్తులందరూ కూడా. కానీ సంతోషించారు అపోస్తులందరూ. ఇదిగో మనమందరం కూడా యెరూషలేములో ఉన్నప్పుడు కూడా ఫిలిప్పు వెళ్ళాడు సమరియా నగరానికి, సువార్త పరిచర్య చాలా చక్కగా చేస్తున్నాడు, అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి అని సంతోషించారు అపోస్తులందరూ కూడా. సంతోషించి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మనం చూస్తున్నట్టుగా మిగతా అపోస్తులందరూ కూడా ఈర్ష్య పడలా, అసూయ పడలా, ఫిలిప్ మీద కోప్పడలా. అపోస్తులందరికీ అధిపతి, నాయకుడు, లీడర్ అనేటువంటి పేతురు గారు కూడా ఏమీ అనలా. కాబట్టి అన్నీ నాకు తెలియాలి, మొత్తం నా సూచన ప్రకారంగా జరగాలి అని ఏ విధంగా కూడా పేతురు గారు కావచ్చు, యోహాను గారు కావచ్చు, మిగతా అపోస్తులు ఎవరు కూడా ఏవి కూడా బాధ కానీ, ఈర్ష్య కానీ, అసూయ కానీ, పగ కానీ ఏవి పెంచుకోకుండా సంతోషించారు. దేవుని సువార్త విస్తృతంగా వ్యాపిస్తుంది, క్రీస్తు ప్రభువుని అందరూ కూడా అంగీకరిస్తున్నారు, అన్యుల నగరమైనటువంటి సమరయాలో కూడా యేసు ప్రభువుని విశ్వసిస్తున్నారు, వేల మంది జ్ఞానాన్ని పొందుకుంటున్నారు అనే విషయాన్ని విని అపోస్తులు సంతోషించారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కానీ ఈ రోజులో చూస్తే కనుక దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. ఎవరైనా కానీ సువార్త పరిచర్యలో కావచ్చు, దేవుని యొక్క సువార్త వ్యాప్తిలో కావచ్చు, దేవుడు వారికి ఇచ్చినటువంటి పరిచర్యని చాలా చక్కగా, జాగ్రత్తగా, ఫలవంతంగా, విజయవంతంగా చేస్తూ ఉంటే మిగతా వారు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఈ రోజుల్లో కూడా ఈర్ష్య పెంచుకుంటూ ఉన్నాం, అసూయ పెంచుకుంటూ ఉంటాం, పగ పెంచుకుంటూ ఉంటాం, ఎక్కడ ఒక చోట సైతాని బీజాన్ని నాడుతూ ఉంటాం, చెడగొడుతూ ఉంటాం, పాడు చేస్తూ ఉంటాం. కాబట్టి మంచి పనులు చేస్తున్నటువంటి సమయంలో మనం ప్రోత్సహించాలా. ఎప్పుడైతే పేతురు గారికి, యోహాను గారికి, మిగతా అపోస్తులకి
యెరూషలేములో ఉన్నటువంటి క్రైస్తవ సంఘస్థులకి తెలిసింది ఈ విషయం. అప్పుడు వెంటనే సమరయ నగరికి వచ్చేసారు, ఫిలిప్పి నగర్ దగ్గరికి. ఫిలిప్పి నగరికి వచ్చేసారు సహాయం చేయడం కోసం, సపోర్ట్ చేయడం కోసం, బలపరచడం కోసం, పవిత్రాత్మ సర్వేశ్వరుని ఆ విశ్వాసులందరి పైన రావడం కోసం. పేతురు గారు, యోహాను గారు చాలా త్వరగా సమరయ నగరానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి చక్కగా పవిత్రాత్మ సర్వేశ్వరుడు వారిని పొందుకునేలాగా అక్కడ వారి మీద వారి హస్తాలు ఉంచి పవిత్రాత్మ సర్వేశ్వరుని ఆ విశ్వాసం మీదకి వచ్చేలాగా చేశారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి మనం కూడా ఎవరైనా కానీ మనకన్నా ఎక్కువగా సువార్త పరిచయం చేస్తూ ఉంటే, దేవుని యొక్క వాక్య పరిచయం చేస్తూ ఉంటే, దేవుడు అప్పగించిన బాధ్యతను చాలా నిస్వార్థంగా అంతఃకరణ శుద్ధితో శక్తివంచన మేరకు పవిత్రాత్మ సహాయంతో చేస్తూ ఉన్నప్పుడు మనం సంతోషించాలా, ఆనందించాలా, తోడ్పడాలి, సహకరించాలి. ఈ విధంగా ఆ సంఘాన్ని బలపరచాలి. మనం అందరం కూడా, తోటి వారు అందరం కూడా వెళ్ళి ఆ సంఘాన్ని బలపరచాలా, సువార్త పరిచయం చేసి ఆ వ్యక్తిని ఇంకా బలపరచాలా. కానీ పేతురు గారు చక్కగా అక్కడికి వెళ్ళటం, సమరయ నగరానికి వెళ్ళటం, వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఆ విశ్వాసంలోకి వచ్చేలాగా చేయటం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. అని ఈ రోజుల్లో మనం కూడా అదే విధంగా చేయాలని కథోలిక శ్రీ సభ మనందరూ కూడా హెచ్చరిస్తూ ఉంది, మనకందరికి కూడా దారి చూపిస్తూ ఉంది. పేతురు గారు నడిచిన దారిలోనే, యోహాను గారు నడిచిన దారిలోనే, ప్రథమ క్రైస్తవులు నడిచినటువంటి మార్గదర్శకత్వంలో మనం కూడా నడవాలి అనే విషయాన్ని ఇక్కడ మొదటి పట్టణం ద్వారాగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. సర్వేశ్వరుడు విశ్వాసుల మీదకి వచ్చేలాగా పేతురు గారు, యోహాను గారు వారి మీద చేతులు ఉంచి ఆత్మ సర్వేశ్వరుడు పొందుకోవడానికి వారు చక్కగా ప్రార్థన చేసి ఉన్నారు. అందరూ పవిత్రాత్మ శక్తిని పొందుకున్నారు. మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సువిశేషణకు వస్తూ ఉన్నాం. అసలు పవిత్రాత్మ సర్వేశ్వరుడు అంటే ఎవరు? యేసు ప్రభు కూడా ఒక మాట అంటున్నారు. యోహాను సువార్త ఈనాటి సువిశేషంలో 14వ అధ్యాయము 15 వచనం నుంచి 21వ వచనం వరకు యేసు ప్రభు ఒక మాట అంటూ ఉన్నారు ఈనాటి సువిశేషంలో. అదే 16వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. అది విషయం. యేసుక్రీస్తు అంటూ ఉన్నారు అపోస్తలులందరితో కూడా, నేను ప్రార్థన చేస్తా తండ్రికి మీతో ఎల్లప్పుడూ ఉండటానికి మరొక ఆదరణకర్తను పంపిస్తాడు ఆయన అనేది యేసు ప్రభుని యొక్క వాగ్దానం. పవిత్రాత్మ సర్వేశ్వరుని గురించి, పవిత్రాత్మ రాకడ గురించి యేసు ప్రభు ముందే చెబుతూ ఉన్నారు అపోస్తలులకు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అసలు పవిత్రాత్మ అంటే ఎవరు? పవిత్రాత్మ ఈ సృష్టిలో, ఈ లోకంలో, విశ్వ కథోలిక సృష్టి సభలో ఆయన బాధ్యత ఏంటి, ఆయన కర్తవ్యం ఏంటి, ఏం చేస్తారు పవిత్రాత్మ సర్వేశ్వరుడు అనే విషయాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఎవరు అని అంటే కనుక మనకందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో చాలాసార్లు మనం విన్నాం పవిత్రాత్మ సర్వేశ్వరుడు అంటే ఎవరనేది. ఇందులో మొదటి విషయం ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ సర్వేశ్వరుడు అనేటువంటి వ్యక్తి దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మ, దేవుని చేత పంపబడిన వ్యక్తి, దేవుని దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి, దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తి ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు, దేవుని యొక్క ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మనం చూస్తే కనుక వాక్యంలో ఆదికాండలో మనం చూస్తున్నాం కదా, 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుని యొక్క ఆత్మ చదవండి. భూమికి ఒక ఆకారం లేకుండా శూన్యముగా ఉండెను, అంధకారము అగాధ జలముల పైన వ్యాపించి ఉండెను. దేవుని ఆత్మ నీటి పైన గుండ్రముగా తిరుగాడుచుండ, దేవుని యొక్క ఆత్మ గుండ్రముగా తిరుగాడుచుండ ఉంది. ఇది దేవుని యొక్క ఆత్మ. పవిత్రాత్మ అనగానే దేవుని యొక్క ఆత్మ. కాబట్టి పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఎవరో కాదు, దేవుని యొక్క ఆత్మే, ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ. అలాగే ఇంకొక వచ్చిన చదవండి, 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17-18 వచ్చినారు. ఇప్పుడు ప్రభువే ఆత్మ, ఆ ప్రభుని ఆత్మ ఎచ్చట ఉండును, అచ్చట స్వాతంత్ర్యం ఉండును. కనుక మనమందరమును ముసుగును తొలగించబడినటువంటి ముఖములతో ప్రభువు మహిమని
ప్రతిబింబించినట్లుగా ప్రతిబింబించుచున్నాము. కాబట్టి దేవుని యొక్క ఆత్మే, పవిత్రాత్మ సర్వేశ్వరుడు అంటే ఎవరో కాదు, దేవుని యొక్క ఆత్మే. అలాగే రోమపత్రిక 8:11 రోమ 8:11 క్రీస్తు మరణం నుండి క్రీస్తుని మరణము నుండి లేవనెత్తిన దేవుని లేవనెత్తిన దేవుని యొక్క ఆత్మ మీ యందున్నచో మీ అందు ఉండొచ్చు. క్రీస్తును క్రీస్తును మృతుల నుండి మృతుల నుండి లేవనెత్తిన ఆయన లేవనెత్తినటువంటి భగవంతుడు మీ అందున్న తన ఆత్మ వలన తన ఆత్మ వలన నశించు మీ శరీరములకు నశించు మీ శరీరములకు కూడా జీవమును వసగును. గమనించండి, ఇక్కడ పవిత్రాత్మ సర్వేశ్వరుడు అంటే ఎవరో కాదు, దేవుని యొక్క ఆత్మ. పవిత్రాత్మ సర్వేశ్వరుడు దేవుని యొక్క ఆత్మే. ఇది మొదటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలాగే రెండవదిగా పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఎవరు అనే విషయానికి వస్తే కనుక ఆయన సత్య స్వరూపియోగ ఆత్మ. పవిత్రాత్మ సర్వేశ్వరుడు సత్య స్వరూపియోగ ఆత్మ. ద స్పిరిట్ ఆఫ్ ద ట్రూత్ అంటాం. ద స్పిరిట్ ఆఫ్ ద ట్రూత్, సత్య స్వరూపియోగ ఆత్మ. ఈ విషయాన్ని యేసుప్రభువే చెబుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్త తీసుకోండి ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. యోహాను 16:13 దేవునికి ఆత్మ ఆయన అనగా సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణమైన సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమియు బోధింపక తాను వినిన దాన్నే బోధించును. జరగబో విషయములను మీకు తెలియచేయును. ద స్పిరిట్ ఆఫ్ ద వర్డ్ అనమాట ఇది. కాబట్టి ఇది సత్య స్వరూపయోగ ఆత్మ. ఇది సత్య స్వరూపయోగ ఆత్మ. సత్యం అనగానేమి? క్రీస్తు భగవంతుడు. కాబట్టి పవిత్రాత్మ సర్వేశ్వరుడు క్రీస్తు ప్రభుని యొక్క ఆత్మ. తండ్రి దేవుడు, కుమారుడు క్రీస్తు దేవుడు. ఈ తండ్రి కుమారుల ఆత్మను పొందుకున్నటువంటి ఆత్మ పవిత్రాత్మ సర్వేశ్వరుడు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఆత్మను పవిత్రాత్మని లోకానికి పంపించి ఉన్నారు. ఇప్పుడు ద్వారా సహోదరి సహోదరు. కాబట్టి ద స్పిరిట్ ఆఫ్ ద ట్రూత్ అనమాట అనే విషయం మనం గుర్తుంచుకుంటున్నాం. అలాగే మొదటి యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ తీసుకోండి ఒకసారి. 4వ అధ్యాయం 6వ వచనంలో కానీ మనము దేవునికి సంబంధించినటువంటి వరము దేవుని ఎరిగిన ప్రతి వ్యక్తియు మనలను వినును. దేవునితో సంబంధము లేనివాడు మనల్ని ఆలకింపడు. కనుక సత్య స్వరూపయోగ ఆత్మ, సత్యాత్మ అసత్యాత్మల తారతమ్యములను మనము ఇట్లు గుర్తింపవచ్చు. కాబట్టి ఇక్కడ సత్య స్వరూపయోగ ఆత్మ, క్రీస్తు ప్రభుని యొక్క ఆత్మ, తండ్రి దేవుని యొక్క ఆత్మ ఎల్లప్పుడూ కూడా మనలోనే ఉండి, ఎల్లప్పుడూ కూడా విశ్వాసం హృదయాల్లో ఉండి, ఈ సృష్టిలో ఉండి సత్యమునకు నడిపిస్తున్నాడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు. అనగా క్రీస్తు ప్రభుని గురించి, క్రీస్తు ప్రభు బోధించినటువంటి ఆ విషయాల గురించి, క్రీస్తు ప్రభు చేసినటువంటి సువార్త పరిచర్య గురించి, ఆయన బోధించిన వాక్యం గురించి చెబుతూ ఉన్నాడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది రెండో విషయం. పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఎవరయ్యా అంటే క్రీస్తు ప్రభుని యొక్క ఆత్మ, తండ్రి దేవుని యొక్క ఆత్మ. అలాగే మూడవదిగా పవిత్రాత్మ సర్వేశ్వరుడు అంటే ఎవరు అనేది ద స్పిరిట్ ఆఫ్ ద వర్డ్. ద స్పిరిట్ ఆఫ్ ద వర్డ్ అనగా దేవుని యొక్క వాక్కు చేత నింపబడినటువంటి వ్యక్తి పవిత్రాత్మ సర్వేశ్వరుడు. దేవుని యొక్క వాక్కు చేత పరిపూర్ణంగా నింపబడినటువంటి వ్యక్తి పవిత్రాత్మ సర్వేశ్వరుడు. అనగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎల్లప్పుడూ కూడా క్రీస్తు ప్రభుని బోధించినటువంటి వాక్యాన్ని, క్రీస్తు ప్రభు బోధించినటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసేలాగా, గుర్తు చేసేలాగా, మనతో ఉంటూ, మన మధ్యలో ఉంటూ, మనలో నివాసం ఉంటూ ఆ ప్రభుని బోధించినటువంటి సత్యమును, ఆ వాక్యాన్ని, ఆ సువార్తను, జీవమిచ్చినటువంటి వాక్కును మనకు ఎల్లప్పుడూ గుర్తు చేస్తూ ఉంది పవిత్రాత్మ సర్వేశ్వరుడు. మనకి దారి చూపిస్తూ ఉన్నాడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు. మనలో ఉండి మన ద్వారాగా మనతోనే ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు దేవుడికి నచ్చే జీవితాన్ని జీవించేలాగా మనకు సహాయం చేస్తున్నాడు. గ్రంథకర్త ఒక మాట అంటూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మనకు అర్థమవుతుంది. దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమైనది, అది పదునైనటువంటి 2 అంచుల ఖడ్గము కన్నా పదునైనది, జీవాత్మల సంయోగ స్థానం వరకు కూడా కీళ్ల మధ్య
కలియ వరకును అది చేరించుకొని పోగలదు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఆత్మ ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, యేసు ప్రభుని యొక్క వాక్కుతో నింపబడినటువంటి దేవుని యొక్క ఆత్మ, యేసు ప్రభుని యొక్క వాక్కుతో నింపబడినటువంటి దేవుని వాక్కు అది. అందుకని 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. దైవజనుడు ఎట్టి సత్కార్యములు సంపూర్తిగా సిద్ధపడి ఉండినట్లు దేవుని ప్రేరణ వల్లనే కలిగిన పవిత్ర గ్రంథమంతయు బోధించుటకును, దోషములను ఖండించుటకును, తప్పులను సరిదిద్దుటకును, నీతి యందు ఉండి నడిపించుటకును తోడ్పడు. పవిత్రాత్మ సర్వేశ్వరుడు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ద స్పిరిట్ ఆఫ్ ద వర్డ్, దేవుని వాక్కు చేత నింపడినటువంటి ఆత్మ సర్వేశ్వరుడు. ఆ పవిత్రాత్మ శక్తి, దేవుని యొక్క వాక్కు 2 అంచుల ఖడ్గం కన్నా పదునైనటువంటిది. ఆ వాక్కు ఎంతో శక్తివంతమైనటువంటిది. నీతిమంతులుగా చేస్తుంది, పాపాత్మకు మారుమనసు ఇస్తూ ఉంది, దారి తప్పి తిరిగే వారికి మరలా దారిని చూపిస్తూ ఉంది, సరిచేస్తూ ఉంది, సరిదిద్దుతూ ఉంది. అందుకని అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తున్నాం కదా ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇథియోపియా దేశం నుంచి ఒక వ్యక్తి ఆ ఇథియోపియా దేశానికి కోశాధికారైనటువంటి ఒక మంత్రి యెరూషలేము దేవాలయానికి వచ్చి బలి సమర్పణ చేసి ఆ దేవాలయంలో ప్రార్థన చేసుకుని మొక్కుబడులు చేసుకుని తన రథం మీద మళ్ళీ తిరిగి వెళ్ళేటువంటి క్రమంలో రథంలో కూర్చుని ప్రార్థన చేసుకుంటూ దివ్య గ్రంథం చదువుకుంటూ ఉన్నాడు, యెషయా గ్రంథం చదువుకుంటూ ఉన్నాడు. కానీ తను చదివేటువంటి వాక్యము అర్థం కావట్లా ఈ ఇథియోపియా వ్యక్తికి. కాబట్టి ఎవరైనా వచ్చి నాకు దీని అర్థాన్ని చెప్తే బాగుండు అని ఆలోచన చేస్తూ ఉంటే మనసులోనే ఈ నపుంసకుడు పవిత్రమైన శక్తి ఫిలిప్పుని ఆవరించింది. చదవండి ఒకసారి అపోస్తల కార్యాలే 8వ అధ్యాయము 29వ వచనం. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 29వ వచనం మనకు అర్థమవుతుంది. ఫిలిప్పుని పవిత్రాత్మ సర్వేశ్వరుడు ప్రవహించాడు. అప్పుడు పవిత్రాత్మ ఫిలిప్పుతో నీవు వెళ్ళి అని చెప్పగా ఫిలిప్ వెంటనే అక్కడకు పరిగెత్తుకుని పోయి అతడు యెషయా ప్రవక్త గ్రంథమును చదువుచుండుట ఫిలిప్ చూశాడు. చూసి వివరించాడు. యెషయా ప్రవక్త గ్రంథములో యేసు ప్రభుని గురించి, నజరేయుడైన క్రీస్తుని గురించి, బాధమయుడైన సేవకుని గురించి, ఆయన శ్రమలు, మరణ, పునరుత్తరం గురించి యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి వివరంగా చెప్పాడు ఈ నపుంసకునికి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు, కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు చేసినటువంటి అద్భుతాలు కావచ్చు, వాక్య ప్రబోధం కావచ్చు, ఆయన సందేశం కావచ్చు, అన్నీ కూడా వివరంగా అర్థమయ్యేలాగా గుర్తు చేసి చక్కగా విశ్వాసులకు బోధించేలాగా చేసేది పవిత్రాత్మ సర్వేశ్వరుడు. పవిత్రాత్మ సర్వేశ్వరుడు అంటే ఇదే. కాబట్టి మరి 4వది ఏంటంటే పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఎవరు అనే విషయాన్ని మనం ధ్యానించే క్రమంలో 4వదిగా పవిత్రాత్మ సర్వేశ్వరుడు మన అడ్వకేట్, పారాక్లేట్. పవిత్రాత్మ సర్వేశ్వరుడు మన అడ్వకేట్, ద పారాక్లేట్ అనగా బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మన తరపున ఉండి, మనతో ఉండి, మనలో ఉండి భగవంతుడికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. మూలుగులతోనూ ఏడుపులతోనూ మన తరపున మనం ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఆ దేన స్థితిలో ఉన్నప్పుడు, ఆ పాపపు స్థితిలో ఉన్నప్పుడు, శోధనలో మునిగిపోయినప్పుడు, ప్రార్థన అంటే తెలియనటువంటి మనందరికీ కూడా ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడే మనతో ఉండి, మనలో ఉండి, మన ద్వారాగా తండ్రి దగ్గరికి మొరపెడుతూ ఉన్నాడు. కాబట్టి మనకి సహాయం చేసేవాడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు. మన తరపున కోపు తీసుకున్నాడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు. మన సమర్థించేవాడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు. మనల్ని బలపరిచేవాడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు. మన పక్షాన మాట్లాడేవాడు మన పవిత్రాత్మ సర్వేశ్వరుడు, మన అడ్వకేట్. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఎవరో కాదు, మనకు దివారాత్రములు కూడా సహాయం చేసేటువంటి ఆత్మ సర్వేశ్వరుడే. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తూ ఉన్నాం. చదవండి ఒకసారి. అదే విధముగా బలహీనులమైన మనకు ఆత్మ కూడా సహాయపడును. ఎలైనా మనము యుక్తముగా
ఎట్లు ప్రార్థింపవలెను మనకు తెలియదు. మాటలకు సాధ్యపడినటువంటి ఆ మూలుగుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవునికి ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు బిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి మన కోసమే పవిత్రాత్మ సర్వేశ్వరుడు మన తరపున మనలో ఉండి మనతో నివాసం ఏర్పాటు చేసుకుని మనల్ని బలపరుస్తూ ఉంటాడు, మనకి సహాయం చేస్తూ ఉంటాడు, మనకు తోడ్పడుతూ ఉంటారు, మన తరపున ప్రార్థన చేస్తూ ఉంటారు. మనం బలహీనతలో ఉన్నప్పుడు, పొరపాట్లలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, సైతాన శోధనలో ఉన్నప్పుడు, ప్రార్థన చేయలేని దీనస్థితిలో ఉన్నప్పుడు ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడే మూలుగులతో మన తరపున ప్రార్థన చేస్తూ ఉంటాడు. అదే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి పవిత్రాత్మ సర్వేశ్వరుడు అంటే ఇక్కడ మనకు పూర్తిగా అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మనం పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఏం చేస్తారు, పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఏం చేస్తారు? కథోలిక శ్రీసభలో కావచ్చు, విశ్వ సంఘంలో కావచ్చు, ఈ విశ్వంలో కావచ్చు, పవిత్రాత్మ సర్వేశ్వరుడు యొక్క కర్తవ్యం ఏంటి, ఆయన చేసే పని ఏంటి అని మనం ఆలోచిస్తే కనుక ముఖ్యమైన పవిత్రాత్మ సర్వేశ్వరుడు యొక్క కర్తవ్యం ఏంటంటే, పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనల్ని ప్రోత్సహించేవాడు. ది ఎంకరేజర్, ద హోలీ స్పిరిట్ ఈజ్ ది ఎంకరేజర్. ప్రోత్సహించేవాడు, బలపరిచేవాడు, ముందుకు నడిపించేవారు, వెన్ను తట్టి ముందుకు నడిపిస్తారు పవిత్రాత్మ సర్వేశ్వరుడు. మనం దేని స్థితిలో ఉన్నప్పుడు, నిర్భాగ్యమైన స్థితిలో ఉన్నప్పుడు, మనం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, నిస్సత్తుతో ఉన్నప్పుడు మనల్ని ప్రోత్సహిస్తాడు, వెన్ను తట్టి ముందుకు నడిపిస్తాడు. నేనున్నాను, నీవు ముందుకెళ్ళు, సువార్త పరిచర్యలు నువ్వు చెయ్యి, క్రీస్తు యొక్క పరిచర్య నువ్వు చెయ్యి, దేవుని యొక్క సువార్త పరిచర్యలు నువ్వు చెయ్యి, నేనున్నాను నీకు తోడుగా అని చెప్పని మనల్ని బలపరిచేవాడే పవిత్రాత్మ సర్వేశ్వరుడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, అందుకని అపోస్తుల కార్యాల్లో మనం చూస్తున్నాం కదా, 9వ అధ్యాయము 31వ వచనం మనం చదువుతున్నాం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. అందుచేత యూదయ, గలిలయ, సమరయ సీమలంతటా శాంతి చేకూరెను. వారు దేవుని ఎడల భయభక్తులతోగను పవిత్రాత్మ సహాయము చేతను జీవించుచు అధిక సంఖ్యలో దినదినము కూడా అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి ఇక్కడ పవిత్రాత్మ సర్వేశ్వరుడికి సహకారంతో యోదయ మండలం కావచ్చు, సమరయ మండలం కావచ్చు, పవిత్రాత్మ సర్వేశ్వరుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు, విశ్వాసుల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు, విశ్వాసుల్ని ముందుకు నడిపిస్తున్నాడు, విశ్వాసుల్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో క్రైస్తవ మతంలోకి చేరుతూ ఉన్నారు. పవిత్రాత్మ సర్వేశ్వరుడు వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి పవిత్రాత్మ సర్వేశ్వరుడు చేసే పని ఏంటంటే మనల్ని ప్రోత్సహించడం, మనల్ని ఎంకరేజ్ చేయటం, వెన్ను తట్టి ముందుకు నడిపించడం. అది పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనం చేసేటువంటి పనులను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున విశ్వ కథోలిక శ్రీసభ కావచ్చు, క్రైస్తవ మతం కావచ్చు, మనమందరం కూడా కావచ్చు, మంచి పనులు చేస్తూ ఉన్నామంటే, సువార్త పరిచయం చేస్తూ ఉన్నామంటే, ప్రేషిత కార్యాలు చేస్తూ ఉన్నామంటే అంతా కూడా పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క నడిపింపు, ప్రోత్సాహం, వెనుతట్టి ముందుకు నడిపిస్తుంటాడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు. కాబట్టి ఇది పవిత్రాత్మ సర్వేశ్వరుడు చేసేటువంటి గొప్ప ప్రేషిత కార్యం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, కాబట్టి మన ప్రార్థనలు ఎదగాలన్నా కానీ, విశ్వాసులు బలపడాలన్నా కానీ, దేవుని యొక్క మార్గంలో నడవాలన్నా కానీ, దేవుని యొక్క విశ్వాస పడాలని నడవాలన్నా కానీ అంతా పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క ఆదరణ మనకు కావాలి, ఆయన దీవెన మనకు కావాలి, ఆయన ప్రోత్సాహం మనకు కావాలి, ఆయన యొక్క ఎంకరేజ్మెంట్ మనకు కావాలి. కాబట్టి పవిత్రాత్మ సర్వేశ్వరునికి మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. విశ్వ కథోలిక శ్రీసభ ఇంత బృహత్తరమైన కార్యక్రమాలు, మహత్తరమైన కార్యక్రమాలు ఆనాడు ఫిలిప్ గారు కావచ్చు, అపోస్తులు కావచ్చు, ప్రథమ క్రైస్తవులు కావచ్చు, వాళ్ళందరూ కూడా శక్తి వంచిన మేరకు సువార్త పరిచయం చేశారంటే అంతా పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క నడిపింపు అని మనం తప్పక అంగీకరించాలి. అది మొదటిది పవిత్రాత్మ సర్వేశ్వరుడు చేసేటువంటి ప్రేషిత కార్యం. మరి రెండవది ఏంటంటే, ఇప్పుడు బిడ్డలారా, సహోదరి సహోదరా, పవిత్రాత్మ సర్వేశ్వరుడు ద స్పిరిట్ ఆఫ్ రెన్యూవల్. ద స్పిరిట్ ఆఫ్ రెన్యూవల్ అంటే నూతనీకరించేటువంటి బాధ్యత, నూతనపరిచే బాధ్యత, సరిదిద్దే బాధ్యత, సరిచేసే బాధ్యత, దారిలో పెట్టే బాధ్యత, డిసార్డర్ ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా ఆర్డర్లో పెట్టేటువంటి బాధ్యత పవిత్రాత్మ సర్వేశ్వరుడు స్వీకరిస్తూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాము కదా, యేసు గ్రంథం 37వ అధ్యాయంలో ఎండిన ఎముకలతో నిండినటువంటి లోయ, ఎండిన ఎముకలతో నిండినటువంటి లోయ, ఆ లోయ నిండా కూడా చిందరవందరగా పడిపోయిన ఎముకలను, మానవుల ఎముకలు, మానవుల కళేబరాలు,
చిక్కురుకురుగా చిందరవందరగా డిసార్డర్గా పడి ఉన్నాయి. యేసు ప్రవక్త ఆ ఎముకలకి వాక్య పరిచయం చేస్తూ ఉన్నాడు. హీఈస్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ద బోన్స్. వాటికి మన వాక్య పరిచయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఒక ప్రక్కనేమో యేసు ప్రభు యొక్క వాక్య పరిచర్య, ఇంకో ప్రక్కనేమో దేవుని యొక్క ఆత్మ, పవిత్రాత్మ, ఊపిరి, వాక్కు, ఆది, ఊపిరి, పవిత్ర సర్వేశ్వరుడు. ఈ విధంగా వాక్కుతో పాటు ఊపిరి అనగా పవిత్రాత్మ ఆ డిసార్డర్గా చంద్రమందరగా పడిపోయినటువంటి ఆ ఎముకల్ని చక్కగా ఆర్డర్లో పెట్టి జీవం పొందుకునేలాగా పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ పవిత్రాత్మ సర్వేశ్వరుడు అంతా కూడా నూతనీకరించినటువంటి బాధ్యతను స్వీకరిస్తూ ఉన్నాడు. చదవండి ఒకసారి వాక్యాన్ని, మనం చదివితే మనకు చక్కగా అర్థమవుతుంది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కావున ఎవరైనాను క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టియే. క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టియే. పాతవన్నీ కూడా గతించి ఇప్పుడు నూతనంగా మారిపోతూ ఉంది. ప్రపంచమంతా కూడా నూతనంగా మారిపోతూ ఉంది. పాతవన్నీ గతించిపోయినాయి. ద ఓల్డ్ ఈస్ గాన్. గాడ్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. కాబట్టి పవిత్రాత్మ సర్వేశ్వరుడు నూతనీకరిస్తూ ఉన్నాడు. మన మనసులు కూడా నూతనీకరిస్తూ ఉన్నాడు. మన హృదయాన్ని నూతనీకరిస్తూ ఉన్నాడు. మన కుటుంబ జీవితాలు నూతనీకరిస్తూ ఉన్నాడు. మన సమాజం నూతనీకరిస్తూ ఉన్నాడు. పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా నూతనీకరిస్తూ ఉన్నాడు. ఇది కూడా కొత్తగా మారాలా? మన హృదయాలు కావచ్చు, మన జీవితాలు కావచ్చు, మన విధానం, మన ప్రవర్తన, మన నడక అంతా కూడా నూతనంగా మారిపోవాలి. అది పవిత్రాత్మ సర్వేశ్వరుడు చేస్తూ ఉన్నాడు ఈ కార్యాన్ని. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అలాగే మూడవ విషయం, మూడవ కర్తవ్యం, పవిత్రాత్మ సర్వేశ్వరుడు చేసినటువంటి మూడవ బాధ్యత అంటే ద స్పిరిట్ ఆఫ్ కరేజ్. పవిత్రాత్మ సర్వేశ్వరుడు ధైర్యాన్ని ఇచ్చేటువంటి పవిత్రాత్మ సర్వేశ్వరుడు. భయముతో గజగజలాడుతున్నటువంటి అపోస్తుల మీదకి పెంతెకోస్తు పండుగ రోజున 4 రూపాయలు అగ్ని రూపంలో ఆత్మ సర్వేశ్వరుడు దిగి వచ్చాడు వాళ్ళందరి మీదకి, మరియ తల్లి మీదకి, అపోస్తుల మీదకి. ఎప్పుడైతే అపోస్తులు పవిత్రాత్మ సర్వేశ్వరుడు పొందుకున్నారో మూసిమన్న తలుపుల్ని ఓపెన్ చేసేసి బయటికి వచ్చేసి ధైర్యంగా సువార్త పరిచయం చేయడం మొదలుపెట్టారు. నజరేయుడు యేసు దేవుని కుమారుడు, క్రీస్తు భగవంతుడు, క్రీస్తు మెస్సియా అయినప్పటికీ కూడా మీరు ఆయనను అన్యుల చేతికి అప్పగించి ఆయన చంపించిన మీరే అని యేసు ప్రభువుని చంపినటువంటి ఆ నిందని, ఆ సత్యాన్ని అపోస్తులందరూ కూడా యూదుల మీదకి, ధర్మశాస్త్ర బోధకుల మీదకి, పరిశీలన మీదకి, మత నాయకులు, మత పెద్దల మీదకి ఆయన చేస్తూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువుని చంపించిన మీరే, యేసు ప్రభువుని చంపడంలో మీరే ముఖ్యమైన పాత్రదారులు అని చెప్పని యేసు ప్రభుని గురించి చక్కగా ధైర్యంగా వాక్య పరిచయం చేశాడు పేతురు గారు. ఆ రోజే రమారమి 3,000 మంది జ్ఞానస్నానం పొందుకుని క్రైస్తవ మతంలో చేరిపోయారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ధైర్యమిచ్చేటువంటి వాక్కు, ధైర్యమిచ్చేటువంటి పవిత్రాత్మ సర్వేశ్వరుడు. మరి ఆనాడు ఆదిమ సంఘం, తొలి సంఘం, ప్రథమ క్రైస్తవులు కొన్ని 100,000 మంది వాళ్ళ ప్రాణ త్యాగాలు చేశారంటే, వేద సాక్షులుగా మరణించారంటే ధైర్యాన్ని పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఇచ్చాడు వాళ్ళకి. 100 మంది, 1000 మంది దారుణంగా, క్రూరంగా క్రీస్తు కోసం హతసాక్షులుగా వాళ్ళు మరణించారంటే, వాళ్ళ జీవితంలో త్యాగం చేశారంటే అంత పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఇచ్చినటువంటి ధైర్యమే, ఆ ధైర్య సాహసాలే. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ సర్వేశ్వరుడు శక్తినిస్తూ ఉన్నాడు, బలమనిస్తూ ఉన్నాడు, ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. పిరిగితనాన్ని వదిలిపెట్టేయండి, నేను మీకు ధైర్యాన్ని ఇస్తానని చెప్పని పవిత్రాత్మ సర్వేశ్వరుడు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇది మూడవదిగా పవిత్రాత్మ సర్వేశ్వరుడు చేసేటువంటి కార్యం, బాధ్యత. మా 4వ విషయానికి వచ్చేస్తూ ఉన్నాం. పవిత్రాత్మ సర్వేశ్వరుడు ద స్పిరిట్ ఆఫ్ ద హోలీనెస్. పవిత్రాత్మ, పవిత్రతకు నిదర్శనం, పవిత్రాత్మ సర్వేశ్వరుడు ద స్పిరిట్ ఆఫ్ హోలీనెస్. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి దావీదు పవిత్రాత్మ చేత నింపబడ్డాడు తైలాభిషేకం చేసినప్పుడు, సమూయేలు ప్రవక్త. అప్పటి వరకు కూడా పవిత్రాత్మ సర్వేశ్వరుడు సౌలుని ఆవరించింది. ఎప్పుడైతే సౌలు మహారాజు దేవుని ధిక్కరించాడో, దేవుడికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు, అవినీతిగా ఉన్నాడు, మూర్ఖుడిగా తయారయ్యాడు,
సౌలును ఆవరించినటువంటి పవిత్రాత్మ సర్వేశ్వరుడు సౌలును వదిలిపెట్టేసి దావీదును ఆవరించింది. కాబట్టి మనం పవిత్రంగా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, వినయ విధేయతలతో జీవించడానికి, తగ్గి మనసుతో జీవించడానికి, క్రీస్తు ప్రభు యొక్క మనస్తత్వాన్ని, తండ్రి దేవుని యొక్క మనస్తత్వాన్ని కలిగి జీవించడానికి పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరూ కూడా పవిత్రతను నడిపిస్తూ ఉన్నాడు, పరిశుద్ధతను నడిపిస్తూ ఉన్నాడు, యేసు ప్రభుని యొక్క జీవితంలో నడిపిస్తున్నాడు. కాబట్టి పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరూ కూడా పరిశుద్ధత వైపు, పవిత్రత వైపు నడిపిస్తున్నాడు. 8వ అధ్యాయం మనం చూస్తున్నాం. అననీయ సఫీరా అపోస్తల కార్యాల్లో మనం చూస్తూ ఉన్నాం. అన్నీయ సఫీరా 5వ అధ్యాయంలో ఈ అన్నీయ సఫీరా పవిత్రాత్మ సర్వేశ్వరుడు మోసం చేసి వాళ్ళకున్న ఆస్తి మొత్తం కూడా అబ్బేసి సగం ఇంట్లో దాచిపెట్టి ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా మూకుమ్మడిగా కూడబలుక్కుని డబ్బులు కొంతేమో ఇంట్లో దాచిపెట్టి పేతురు గారి దగ్గరికి సగం తీసుకొచ్చారు. అప్పుడు పేతురు గారు అన్నాడు, పవిత్రాత్మ సర్వేశ్వరుడు నువ్వు మోసం చేశావు, పవిత్రాత్మ సర్వేశ్వరుడు వ్యతిరేకంగా నువ్వు పాపం చేశావు, అపవిత్రాత్మకు నువ్వు దగ్గరయ్యావు, బానిసమయ్యావు, కాబట్టి నీకు శిక్ష తప్పదు అని పేతురు గారు అన్నారు. ఆ క్షణంలోనే ఈ అననీయ సఫీరా రక్తం కక్కుని చనిపోయారు. కాబట్టి పవిత్రాత్మ మనందరూ కూడా పరిశుద్ధత వైపు నడిపిస్తూ ఉంది. వినయం, విధేయత, తగ్గి మనసు, పవిత్రత, సాత్వికత, ప్రేమ, జాలి, దయ, కనికరం కలిగి జీవించడానికి పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనకు ఎంతగానో సహాయపడుతున్నాడు, తోడ్పడుతున్నారు పిలుపుడారా సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ సౌలును పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఎప్పుడైతే విడిచిపెట్టారో సౌలులోనికి అపవిత్రాత్మ వచ్చేసింది. అపవిత్రాత్మ వచ్చేసి సౌలు జీవితాన్ని నరక కోపంలోకి నెట్టేసింది. ప్రియబిడ్డలారా సహోదరి సహోదరు. కాబట్టి మనం దేవుని పక్షాన ఉన్నట్లయితే, పవిత్రాత్మ సర్వేశ్వరుని పక్షాన ఉన్నట్లయితే మనకు పవిత్రత, పరిశుద్ధత మనకు పూర్తిగా వస్తూ ఉంటాయి. ఆ విధంగా జీవించమని చెప్పని పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనల్ని పదే పదే హెచ్చరిస్తూ ఉన్నాడు, సరి చేస్తూ ఉన్నాడు. మరి 5వదిగా పవిత్రాత్మ సర్వేశ్వరుడు చేసేటువంటి ఒక పరిశుద్ధ కార్యం, కర్తవ్యం, బాధ్యత ఏంటంటే పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఐక్యతనిస్తూ ఉన్నాడు. ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ, ఐక్యతనిస్తాడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు. ఇప్పటికి కూడా కథోలిక శ్రీసభ ఐక్యమత్యంగా ఉన్నది అంటే ప్రపంచమంతా కూడా క్రైస్తవ శ్రీసభ, కథోలిక శ్రీసభ వ్యాపించింది, సువార్త పరిచయం చేస్తూ ఉందంటే ఇన్ని వేల సంవత్సరాల వరకు కూడా అంతా పవిత్రాత్మ సర్వేశ్వరుడికి నడిపింపు. కాబట్టి ఈ విశ్వ కథోలిక శ్రీసభలో ఈ ప్రపంచంలో పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఉండి విశ్వాసులు నడిపిస్తూ ఉన్నారు, విశ్వాసులు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు, ఐకమత్యంగా ఉంచుతూ ఉన్నాడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఐక్యపరిచేది పవిత్రాత్మ సర్వేశ్వరుడు. ముఖ్యమైన విషయం ఇదే. క్రైస్తవ సంఘాన్ని, కథోలిక సంఘాన్ని, విశ్వాసులందరినీ కూడా ఐక్యపరుస్తూ, బలపరుస్తూ ఒకే తాటి మీద నడిపించే ఆత్మ పవిత్రాత్మ సర్వేశ్వరుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరి, ఈరోజు మనమందరం కూడా పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క దీవెన కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. మన జీవితం, మన విశ్వాస జీవితం చక్కగా దేవుడి నచ్చేలాగా, దేవుడి మెచ్చేలాగా, దేవునికి ఇష్టమైనలాగా జీవించాలంటే పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క సహాయం మనకు ఎంతో అవసరం. కాబట్టి ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని మనం బాధ పెట్టకుండా, పవిత్రాత్మ సర్వేశ్వరుని దుఃఖపూరితం చేయకుండా, ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని సంతోషపెడుతూ, ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరూ కూడా మార్గదర్శకత్వంలో మనకు తోడుగా ఉండాలని చెప్పని ప్రార్థన చేద్దాం. కాబట్టి తల్లవంచుని కళ్ళు పూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, దేవ, ఈనాడు మేము పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క పవిత్రాత్మ సర్వేశ్వరుని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. దీవించండి, ఆశీర్వదించండి. పవిత్రాత్మ సర్వేశ్వరుడు అసలు అంటే ఎవరు, ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క కర్తవ్యం ఏంటి, బాధ్యతలు ఏంటి అనే విషయాలు మేము ధ్యానం చేసుకున్నాం. ప్రభువా, దీవించండి, ఆశీర్వదించండి. మేము విన్నటువంటి ఈ వాక్యం మా మనసులో భద్రపరుచుకుని పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క నడిపింపులో మేము చక్కగా పవిత్రులంగా జీవించే భాగ్యం దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఇదిగో సర్వేశ్వర, మమ్మందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ ఎస్ఎంజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలందరూ కూడా దీవించండి. వారి అవసరతలు మీరు తోడుగా ఉండండి, వారి బాధలు మీరు తోడుగా ఉండండి, వారి ఇక్కట్లు మీరు తోడుగా ఉండండి, వారి కలిమిలేములు మీరు తోడుగా ఉండండి. దేవా, ఈ వాక్యం ద్వారాగా ఎంతోమంది మేలు పొందుకునేలాగా దీవించి ఆశీర్వదించండి. ఎంతోమందికి మారు మనసు కలిగేలాగా దీవించి ఆశీర్వదించండి. పవిత్రాత్మ సర్వేశ్వరుడు మా అందరూ కూడా నివాసం ఏర్పాటు చేసుకుని మమ్మందరూ కూడా సరియైన దారిలో, సరియైన మార్గంలో నడిపించే భాగ్యం దయచేసి వేడుకుంటూ ఉన్నాం. మేమందరూ కూడా ఆత్మ సర్వేశ్వరుడి ప్రేరణను మేము ఆలకించి ఆ ప్రేరణకు లోబడి మేము ధన్యులుగా మారే భాగ్యం దయచేసి నడిపించండి. మేము ఎల్లప్పుడూ కూడా మా జీవితాల్ని మీకు నచ్చే, మీరు మెచ్చే, మీకు ఇష్టమైనటువంటి విధంగా జీవించే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని ఈ ఎస్ఎంజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఈ వాక్యాన్ని వీక్షించి వినేటువంటి ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాల్లో
వారి వ్యక్తిగత జీవితాల్లో మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు దయచేయమని, ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును, విద్యా జీవితంలో ఎదుగుదలను దయచేయమని, జ్ఞానమందులు, ప్రాయమందులు బిడ్డలందరూ కూడా పెంచి పెద్ద చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంతానం లేని వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి సంతాన భాగ్యం దయచేసి వేడుకుంటూ ఉన్నాం. అలాగే అప్పుల సమస్యలు కూరుకుపోయిన వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి అప్పుల సమస్యల నుంచి విడుదల దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే అనేకమైన సైతాన్ శోధనలో చిక్కుకొని ఇబ్బందులు పడే ప్రతి ఒక్కరిని కూడా విడిపించుని ప్రార్థన చేస్తున్నాం. అందరినీ కూడా మీ కృపలో బలపరచమని, ఆశీర్వదించమని, మమ్మల్ని అందరూ కూడా పవిత్రులుగా, పరిశుద్ధులుగా, ధన్యులుగా మార్చి మలచమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయొచ్చున్నాము తండ్రి. ఆమేన్.